హాయ్ ఆల్, ఐఎమ్ కావ్య, న్యూట్రిషన్ అడ్వైజర్ ఫ్రమ్ ద లైసెన్స్ కమ్యూనిటీ. ఈ రోజు చాలా మంది అడుగుతున్న ఒక కామన్ డౌట్, దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి మేము సోప్స్, ఫేస్ వాషెస్ వాడుతున్నాం కదా. అసలు ఈ క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్ రొటీన్ కి ఎందుకు స్విచ్ అవ్వాలి, స్కిన్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది. నెంబర్ వన్ ఏంటంటే, సోప్ లేదా ఫేస్ వాషెస్ వాడినప్పుడు అది కంప్లీట్ స్కిన్ కేర్ కాదు. ఎందుకంటే మీకు తెలుసు, మన స్కిన్ 7 లేయర్స్ ఉంటుందని. ద టాప్ మోస్ట్ ఫస్ట్ లేయర్ వరకు మాత్రమే ఈ సోప్స్ లేదా ఫేస్ వాషెస్ క్లీన్ చేయగలుగుతాయి. ద రిమైనింగ్ డీప్ లేయర్స్ ఆఫ్ 6 లేయర్స్ ఆఫ్ స్కిన్ ని ఇవి క్లెన్స్ చేయలేదు. అంతేకాకుండా ఈ సోప్స్ అన్ని కూడా హార్ష్ సల్ఫెక్టెంట్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్ లో సెపరేట్ అవుతున్న నేచురల్ ఆయిల్స్ ని రిమూవ్ చేస్తాయి. స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, స్ట్రెచీ అయిపోతుంది, ఫ్లేకీగా అయిపోతుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఇవి మన స్కిన్ లో ఉన్న pH బ్యాలెన్స్ ని పాడు చేస్తాయి. నేచురల్ గా స్కిన్ కొంచెం ఎసిడిక్ గా ఉంటుంది. సోప్స్ వచ్చేసి ఆల్కలిన్ pH వాల్యూని కలిగి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇంబ్యాలెన్స్ ని క్రియేట్ చేసి స్కిన్ హెల్త్ ని పాడు చేస్తాయి. అవి ఎలాంటి నరిష్మెంట్ ని, హైడ్రేషన్ ని ఇవ్వలేదు క్లీన్ చేసిన తర్వాత. అవి వీక్నెస్ బ్యారియర్స్ లాగా అయిపోతాయి. ఏజ్ పెరిగే కొద్దీ డల్నెస్, యాక్ని, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఇవన్నీ కూడా నోటీస్ చేస్తాం. ఎవరైతే ట్రెడిషనల్ మెథడ్స్ వాడుతున్నారో, ఈ సోప్స్ మీద రిలే అవుతున్నారో, ఈవెన్ ఫేస్ కూడా వీళ్ళలో మనం ఇవన్నీ నోటీస్ చేయొచ్చు. అయితే సిటిఎంఏ ఎందుకు మ్యాటర్ అవుతుందంటే, క్లెన్సర్ అనేది డర్ట్ ని, ఆయిల్ ని, మనం అప్లై చేస్తున్న సన్ స్క్రీన్ ని కానీ, లేదంటే ఎక్స్టర్నల్ గా వస్తున్న ఈ పొల్యూషన్ మొత్తాన్ని కూడా డీప్ గా 7 లేయర్స్ వరకు కూడా జెంటిల్ గా క్లీన్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఒక మంచి ఆర్గానిక్ బ్రాండెడ్ క్లెన్సర్ తీసుకున్నామో, అది లాంగ్ లాస్టింగ్ వస్తుంది, స్కిన్ హెల్త్ ని కూడా కాపాడుతుంది. టోనర్ ఎందుకు అంటే, ఇది pH వాల్యూని రీబ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఈ క్లెన్సర్ క్లీన్ చేసిన తర్వాత ఈ పోర్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యి డర్ట్ మొత్తం తీసేస్తాం కదా, వాటిని మళ్ళీ సెట్ బ్యాక్ చేయడానికి అండ్ స్కిన్ ని రీఫ్రెష్ చేయడానికి అండ్ లెఫ్ట్ ఓవర్ ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉన్నాయి అంటే వాటిని కూడా తీసేయడానికి ఈ టోనర్ అనేది నెక్స్ట్ స్టెప్ తీసుకొని క్లీన్ చేస్తుంది. మాయిశ్చరైజర్ ఎందుకంటే అంతా క్లీన్ చేసి వదిలేసాము, మరి ఇప్పుడు ఇలానే బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే డర్ట్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఒక బ్యారియర్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం ఈ మాయిశ్చరైజర్. అంతేకాకుండా ఇది మాయిశ్చరైజర్ మనకి ఏం చేస్తుందంటే మంచి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్ కి. అలానే స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. స్కిన్ ని సాఫ్ట్ గా, స్మూత్ గా ఉంచుతుంది. ఎప్పుడైతే మనం సిటిఎం వాడతామో, ఇది కంప్లీట్ బేసిక్ స్కిన్ కేర్ రెజిమెన్ అన్నమాట, హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కి. ఇది మన ఫేస్ ని క్లీన్ గా, బ్యాలెన్స్డ్ గా, ప్రొటెక్టెడ్ గా ఉంచుతుంది. ఫేస్ స్కిన్, బాడీ స్కిన్ రెండు ఒకలాంటి కాదు. ఎందుకు అంటే ఫేస్ వర్క్ మాత్రమే ఈ సిటిఎం స్పెషల్ కేర్ తీసుకోవాలి. మన ఫేస్ స్కిన్ వచ్చేసరికి చాలా పల్చగా ఉంటది, డెలికేట్ అన్నమాట కంపేరింగ్ టు బాడీ స్కిన్. ఆయిల్ గ్లాండ్స్ కూడా ఇక్కడ ఎక్కువ సబాషియస్ గ్లాండ్స్ ఉంటాయి. సో దట్ ఎక్కువ ఆయిల్, ఎక్కువ యాక్ని మనం ఫేస్ ఏరియాలోనే నోటీస్ చేస్తాం కంపేరింగ్ టు ద రిమైనింగ్ బాడీ. కొన్నిసార్లు మాత్రమే కొన్ని గ్లాండ్స్ మన బాడీని డ్రై చేస్తూ ఉన్నప్పటికీ ఫేస్ లో మాత్రం ఆయిల్ ని నోటీస్ చేస్తూ ఉంటాం. ఎక్కువ సన్ లేదా ఎక్స్పోజర్ కి కూడా మన ఫేషియల్ స్కిన్ ని ఎక్స్పోజ్ అవుతుంది. బాడీ చాలా వరకు మనం కవర్ చేసేసుకుంటాం కాబట్టి క్లాత్స్ తో, అక్కడ పొల్యూషన్ ఎక్స్పోజర్ అనేది కవర్ అయిపోతుంది. అలానే మనం వాడే ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ ఫేస్ చాలా సెన్సిటివ్ గా ఉంటది. అందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, లేదా ఫేస్ లో ఉండే pH వాల్యూస్ కానివ్వండి. బాడీ స్కిన్ ఏంటంటే తక్కువ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి pH బ్యాలెన్స్డ్, నాన్ కొమోడోజెనిక్ ప్రొడక్ట్స్ ని వాడాలి. అంటే లోపలికి చొచ్చుకుని వెళ్ళిపోయి మన బాడీకి ఎలాంటి హామ్ ని చెయ్యనటువంటి కంప్లీట్ ఆర్గానిక్ కేర్ ని తీసుకున్నప్పుడు ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, సోప్ లేదా ఫేస్ వాష్ అనేది జస్ట్ క్లీన్ చేస్తాయి అంతే, డీప్ లేయర్స్ వరకు క్లెన్స్ చేయవు. సిటిఎం ఎప్పుడైతే తీసుకుంటామో ఇది క్లీన్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది, అలానే స్కిన్ ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. ఫేస్ కి అదే వాడాం కదా, ఈ స్కిన్ కి, ఐ మీన్ బాడీకి ఇది వాడాం కదా, మేము ఫేస్ కూడా ఇలానే ఫాలో అవుతామంటే అది నాట్ ఇట్ ఆల్ గుడ్ థింగ్ అనమాట, బ్లైండ్ మిస్టేక్ అవుతుంది. సో మీరు కూడా ఈ కేర్ తీసుకుని మీ స్కిన్ హెల్త్ ని కాపాడుకుని ఎవరు యూత్ లాగా, ఎవరు గ్లోయింగ్ గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.